బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసు వచ్చినప్పుడు నేను ప్రస్తావించా. ప్రేమల్ని ఫోక్సో కేసు కింద పెట్టేస్తున్నారు. అబ్బాయిలు మాత్రం బలిపశువులు అవుతారు. ఇక్కడ వీటిట్లో ఏంటనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నట్టు. సరే, అతను బెయిల్ మీద మొన్ననే బయటకొచ్చాడు. అదేంటనేది తర్వాత వాళ్ళ కుటుంబాలు తేల్చుకుంటాయి. బట్ కోర్ట్ అనే సినిమా ఆ మధ్యన వచ్చింది. దాంట్లో వచ్చేది అదే. యుక్త వయసుకు వచ్చిన అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని ముందు ఏమో బయట చెప్పి ఆ తర్వాత రేప్ చేశాడని కేసు పెట్టారు. ఆ కేసు చివరికి కోర్టులో ఏమీ కాలేదని తేలుతుంది. డాక్టర్ కానీ వీళ్ళందరూ తేల్చాక అదంతా వాళ్ళ మేనమావ చేశాడని. ఆ పాత్రలో శివాజీ బాగా పర్ఫెక్ట్గా నటించుకొచ్చారు. అదే సందర్భంలో ఇటు ప్రియదర్శిని పర్ఫెక్ట్గా మంచి కథ తీసుకొచ్చారు. ఇప్పుడు అదే ఒరిజినల్. సుప్రీంకోర్టు అదే అడిగింది. అసలు ఇది పెట్టింది ఎందుకు ఫోక్సో కేసు అనేది, లైంగిక వేధింపులకు గురయ్యే వాళ్ళని, చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించే దుర్మార్గుల్ని పట్టుకోవడానికి పెడితే, వాస్తవంగా నూనుగు మీసాలు వచ్చే అబ్బాయిలు అంటే 13 నుంచి 16, 18, 19 దాకా కొత్తదనం, అప్పుడే రక్తం మారుతుంది, అప్పుడే మనుషుల ఆలోచనలు మారుతుంటాయి. ఆ యుక్త వయసులో హార్మోన్స్ ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల అట్రాక్షన్ ఉంటుంది. అప్పటిదాకా మామూలుగా కనిపించిన అబ్బాయిలో లవర్ కనబడతాడు అమ్మాయికి, అప్పటిదాకా మామూలుగా కనిపించిన పక్కింటి అమ్మాయిలో అందం కనబడుతుంది, అబ్బాయికి లవర్ కనబడుతుంది ఆ అబ్బాయికి. దాన్ని ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఎలా కట్టడి చేసేవాళ్ళు, చెల్లి అన్న ఇట్లాగా బంధాలు పెట్టడం ద్వారా కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా దాంట్లో ఫ్రెండ్ అంటున్నారు. ఈ ఫ్రెండ్ కాస్త తర్వాత లవ్ అవుతుంది. ఆ లవ్వుల్ని అమ్మాయికి ఇష్టమయ్యి ఏమైనా కలిసి వెళ్ళిపోయినా సరే ఫోక్సో కేసు. ఆ తర్వాత అబ్బాయి జైలు పాలవుతున్నాడు, జీవితకాలం నరకం అనుభవిస్తున్నాడు. అమ్మాయిని బాధితురాలుగా తీసుకెళ్ళి ఆ బాధితురాలకు సంబంధించినటువంటి కేంద్రాల కొన్ని రోజుల పాటు ఉంచుతున్నారు. అక్కడ మానసిక వేద జీవితకాలం వాళ్ళని వెంటాడుతున్నటువంటి ఇదే సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం క్వశ్చన్ చేసింది. అసలు ఎందుకు ఇది మిస్యూజింగ్ కేసులు పెడుతున్నారని నిలదీసింది.